యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081. కట్ కట్ రఘు కట్ కట్ అబ్బయ్య రఘు లేవయ్యా. ఏంటండి బయట ప్రొడ్యూసర్ గారు నీ కోసం వెయిటింగ్ చేస్తావులా? మార్నింగ్ డ్రీమ్ పవర్ ఎక్కువ అంటే ఏమనుకున్నా. ఏంటి నా సామాన్లు ఇక్కడ ఉన్నాయి? ప్రొడ్యూసర్ వచ్చారన్నారు. 6 నెలల నుండి నిన్ను రెంట్ అడిగి అడిగి విసిగిపోయే ఆఖరికి నిన్ను ఈ విధంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ఒక్కరోజు ఆగండి, మీ రెంట్ మొత్తం ఇచ్చేస్తాను. ఇట్టా వాయిదాలు పెట్టుకుంటా పోతే నా బతుకు తెల్లారనట్టే. నువ్వు సర్దుకో. ఏమండి రాజారావు గారు, మీ పేరులోనే రాజరికం ఉంది. మీరు ఇలా చేయడం ఏం బాలేదండి. అద్దంలో చూసుకుంటా ఇట్టా మీసాలు తిప్పి తిప్పే 5 ఇళ్ళు అమ్మేసినాను. ఇంకా నీ కాళ్ళు అట్టుకుంటా వెళ్ళిపోరా బాబు. ఒక డైనమిక్ డైరెక్టర్ కి ఆశ్రయానికి అదృష్టాన్ని కోల్పోతున్నావు. ఏం చేస్తాం, బ్యాడ్ టైం నీకు బొమ్మదైతే. స్వామి, స్టార్ డైరెక్టర్ అవడానికి ఓ స్టార్ ను ప్రొడ్యూసర్ చూపించు. అలాగే రెంట్ అంటే ఎలర్జీ ఫీల్ అయ్యి ఓనర్ కూడా చూపించు ప్లీజ్. తాగండమ్మా, తాగండి, బాగా పోయండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానరు. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదో అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు, పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా? మీరేం చేసుకుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కలా నేను తీసి బయట పడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి, ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ వానర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు. చూడు. హలో రే బావా, మీ కాఫీ డే దగ్గర ఉన్నాను. ఓకే రా, వెంటనే వచ్చాయి. బాబు ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం ఉండదు. ధర్మం చేయండి బాబు. అన్నా నేను డబ్బులు ఇస్తాను, టీవీ. హాయ్ రా డైరెక్టర్. హాయ్ చంటి. ఏంట్రా బోర్ కొట్టి స్టోరీ ఆలోచిస్తున్నావా? అదేం కాదురా, ఏ ప్యాలెస్ కొందామని తింటున్నా. ఏంట్రా మళ్ళీ నగరబాటు ప్రోగ్రామా? 19సారి విజయవంతంగా రోడ్డును పడ్డాను రా. రాబోయే కాలంలో రామ్ గోపాల్ వర్మవి నువ్వు రోడ్డును పడ్డావా? నేను కాక ఇంకెవరు పడతారా? అప్పుడే డైరెక్టర్, ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ. సరే ఇప్పుడే నాతో ఉండదని రారా. నువ్వే మీ అన్నయ్య వాళ్ళతో ఉంటున్నావు, మళ్ళీ నేను కూడా వద్దురా. సరే గాని నువ్వేమనుకోకపోతే నేను మాట చెప్తాను రా. ఓకేరా, క్లోజ్ ఫ్రెండ్ కదా, చెప్పరా. నాతో పాటు నువ్వు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేద్దు గానీ సినిమా బడ్జెట్ లోనే కాదురా, నా బ్రతుకులో కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు. నువ్వు డైరెక్టర్ అయితే అందరికంటే ముందు సంతోషించేది నేనే కదరా. నువ్వు ఎవరితో గొడవ పడవు కదా. మరి మీ వానర్ ఎంత సడన్ గా రూమ్ ఎందుకు ఖాళీ చేయించాడరా? సడన్ గా ఏం కాదురా, 6 months నుంచి నేను రూమ్ రెంట్ కట్టలేదు. ఓ అదన్నమాట సంగతి. ప్రాబ్లమ్స్ ని మనసులో దాచుకోవడం నీకు అలవాటేగా. ఈ డబ్బులు ఇచ్చేసి మంచి రూమ్ తీసుకోరా. సరిత. హాయ్ సరు. చంటి, నేను షూటింగ్ వెళ్తున్నాను. అలాగే. ఓకే బై. ఎట్రా నీ లవ్ ఎంత వరకు వచ్చింది? ఇంకా సోలో సాంగ్ లోనే ఉందిరా, డ్యూయట్ సాంగ్ లోకి పోలేదు. ఇష్టమైన విధంగా బతకాలి అంటే కష్టపడాలరా. ఇలాగా సిటీలో టాయిలెట్స్ కనిపించినట్టు టూలెట్స్ కనిపించడం మానేసి. అమ్మయ్య, ఇక్కడ టాయిలెట్ ఉంది. చూడడానికి కాస్ట్లీ గుంపలో ఉంది, మనకి ఇస్తారో లేదో. ఎవరు? టూలెట్ బోర్డ్ చూశాను. బ్యాచులరా? అవునండి. బ్యాచులర్ కి మా ఇంట్లో పెళ్ళైన ఆడపిల్ల ఉంది. పెళ్ళేనమ్మాయ? ఎవరు? నా పెళ్ళం. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా పెళ్ళం అలాంటిదే. హలో, ఏంట్రా ఇంకా ల్యాబ్ లోనే ఉన్నా? తొందర రారా బాబు, ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. సార్ పంచమి లైన్ లో ఉంది. ఎవరితోరా? ఏమ్మా పంచమి, నేను మేనేజర్ శేఖర్నే. నేను ఇంకా బయలుదేరలేదా?
అది హీరోలో 7 గంటల కాల్ షీట్ అంటే మీరు బయలుదేరపడం ఏంటనే ఇంత కటింగ్ ఇక్కడ షూటింగ్ ఎవరు చేస్తారమ్మా నిన్నటి దాకా నువ్వేంటో మర్చిపోయావా అక్కడ ఇక్కడ క్యారెక్టర్ అక్కడ తిరిగావు ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తే కారు అడుగుతావా చార్మి కన్నా ఒక అంకి ఎక్కువ వేసుకోగానే చార్మి కన్నా సూపర్ అనుకున్నావా మూసుకొని ఆటో ఎక్కరా ఏంటి బాబాయ్ బిజీయా? మామూలుగానే ఏంటి సినిమా కష్టాలా? ఏం లేదు బాబాయ్, ఏదైనా రూమ్ ఖాళీగా ఉందామని. రూమ్ కావాలా? చూడు రఘు, డబ్బులు కావాలా హెల్ప్ చేస్తా, సినిమా కావాలా ఇప్పిస్తా, అంతేగాని రూమ్ మాత్రం నన్ను అడక బాబు. సరే బాబాయ్, నా తిప్పలేదు, నేను పడతాను, వస్తానే. డైరెక్టర్ కావాలంటే టాలెంట్ కావాలి, దాన్ని ప్రూవ్ చేయాలంటే తిరగటానికి, ఆకలిస్తే తినడానికి డబ్బు కావాలి. అది కాసేపు పక్కన పెడితే అర్జెంటుగా మనకు రూమ్ కావాలి. మల్లెపూలు, కనకాంబరాలు, చామంతిలే. ఇదిగో పూలపై. సిటీలో విమానాలు పైనుంచి కిందకు దిగుతూ ఏ బిల్డింగ్ అయినా గుర్తొస్తే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది. కళ్ళు కనిపించట్లా? నీకా? నీకేనా సచ్చినోడా? బుద్ధిందే కాక నన్నే తిడతావా? ఏంటి నేను గుద్దానా? నాకు బాగా తెలుసులే, అందమైంది కనపడితే చాలు ఏదో విధంగా రాసుకెళ్తారు. ఎవరికి తెలియదు మీ వేషాలు. హలో ఎక్స్క్యూజ్ మీ, నిన్ను గుద్దిన వాళ్ళతో నన్ను కంపేర్ చేయకు. చూడు నీ అటెంప్టింగ్ కి భలే నా లగేజ్ పరిస్థితి. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ప్లాన్ ప్రకారం గుద్ది చేసి ఎంజాయ్ చేసి రివర్స్ లో టెంప్ చేశానంటావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పెద్ద స్టైల్ కొడుతున్నావు. నువ్వేమైనా పోకిరి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావా? దీని కుదరడానికి మహేష్ బాబు కావాలి, డౌట్ లేదు, దీని మెదడు జారిపోయి ఉంటుంది. హలో సార్. ఏంటి సార్, ఇక్కడ ఏమన్నా మెంటల్ హాస్పిటల్ దగ్గరలో ఉందా? నాకేం తెలుసు, నేను ఇప్పుడే చంద్రబాబు నుంచి పడవలో దిగా. రాత్రి ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చి నన్ను కలవమని మా పిల్లికి చెప్పాలంట. అందుకే కలవడానికి అమెరికాకి నడుచుకుంటూ వెళుతున్నా. బ్రదరేమో పిచ్చాడు, వాడిని ఏమన్నా నువ్వు ఖర్చావా? ఏయ్, తిక్క తిక్కగా ఉందా? ఓవర్ చేస్తున్నావు. దీని అమ్మ అబ్బా కొలెస్ట్రాల్ బాగానే సప్లై చేసి ఉంటారు దీనికి. చూడు, ఇలా కనపడిన నల్ల గుద్దాయి, అందరూ నాలా ఉండరు, ఎవడో ఒకరు ఎప్పుడో లేపుకెళ్ళిపోతాడు. నీ దారి నువ్వెళ్ళు, నా దారి నేను పోతా. ఆటో. అది నువ్వు చెప్పాలేంట్రా? గొట్టం. నన్ను గొట్టమంటావా? చెప్పండి. పోరా డొక్కుబండి. ఇలా బురదబండి. ఈ ఫింగర్ దాన్ని ఎవరు చేసుకుంటాడు కానీ ప్రతిరోజు పండుగ. ఏయ్ దున్నపోతు, ఏంటా గొడుగుతున్నావు? అదేంటే నన్ను మీ ఆయనతో పోలుస్తున్నావు? రేయ్, నీకు ధైర్యం ఉంటే ఆగురా, నీ పని చెప్తాను. పాత ఓల్డ్ బంక్ సీసాలు కొంటా. పాత ఏమన్నా గురుగారు హాయ్. టైం ఎంత అయిందండి? 11 అయింది. పొద్దున్న అడిగితేనేమో ఒకడేమో 8 అన్నాడు, ఈడు 11 అన్నాడు. ఒకరికొకరికి పొంతం లేదండి. పొద్దున్న లేచి ఎవడు మొక్క చూసాము, మంచి బేరం తగలకపోదా. పాత ఓల్డ్ బంక్ సీసాలు కొంటా. ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? మా ఆవిడ కంటే అందగా ఉంది. మనకి సీసాలు తప్ప అమ్మాయిని చూసి అలవాట్లేదండి. ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉందా? మందు కొడితే కదా తిమ్మి తిమ్మిగా ఉండేదా? హాయ్ బాబాయ్, నాకేం తెలియదండి, సీసాలు తప్ప అమ్మాయిని చూడలేదండి. పొద్దున్న లేచిన మొక్క నేనే చూసుకుని అందుకే బతికిపోయాను. లేపండి. ఏం లేదు సార్, వాడు మిమ్మల్ని పొడవబోయాడు. ఈలోపు జనం నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ అమ్మాయిని పొడి చేశారు. ఆ అమ్మాయి ఏంటి ఏదో షూటింగ్ లో ఉంది. అమ్మాయి రెడీ అయిందా? ఈ క్యారెక్టర్ కోసం మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి రాలేదు సార్. ఛే, నీ ప్లానింగ్ ఏం బాలేదు. ఇలా అయితే డైరెక్టర్ ఎప్పుడు అవుతావు? సారీ సార్. సారీ అంటే కుదరదు, త్వరగా తీసుకురా. కెమెరా తీసుకురామ్మా, త్వరగా తీసుకురా. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తావమ్మా? అమ్మో, నా వల్ల కాదు. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తావా? వెళ్ళమ్మా వెళ్ళు. ఏం కాదు సార్, షీజ్ ఓకే. ఈవిడ మీరు వెళ్ళండి అమ్మా. ఈ అమ్మాయికి తక్కువ, ఆంటీకి ఎక్కువ. వెళ్ళి మంచి అమ్మాయిని తీసుకురా. ప్రొడక్షన్ మేనేజర్ ని పిలవయ్యా. గర్ల్స్, ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా? అమ్మో, నా వల్ల కాదు. నా వల్ల కాదు. నువ్వు చేస్తావా? అమ్మో భయం. డబ్బులు ఇస్తాం. నువ్వు చేస్తావా? అమ్మో నేను చేయను. మేడం, ఓ చిన్న వేషం ఉంది చేస్తారా? ప్లీజ్ మేడం. అమ్మో, వేషాలు గిషాలు నాకు రావండి. వేషం అంటే పెద్ద వేషం ఏం కాదు, చిన్నదే. జస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి అడ్డంగా నిలబడితే చాలు, పొడుస్తాడంతే. నన్ను పొడుస్తారా? అయ్య బాబు, పొడవడం అంటే నిజంగా పొడవడు, ఉత్తినే. చుట్టూ మేమంతా లేము. ప్లీజ్, నువ్వు చేయకపోతే నా జాబ్ పోతుంది. నువ్వు ఊరికనే చేయద్దు, డబ్బులు ఇప్పిస్తా. డబ్బులు ఇస్తారా? 2000. 2000? పోనీ 3000 తీసుకో. 3000? సరే, ఇంకేం మాట్లాడుకు, 5000 తీసుకో. వచ్చి. సార్, అమ్మాయి ఓకే కదా? ఈ అమ్మాయ పర్లేదు, బాగానే ఉంది. ఇదే డ్రెస్ ఉంచమంటారా? డ్రెస్ కూడా ఓకే, మేకప్ చేయించండి. ఓకే సార్, పద. ఏం కాదా అక్క? నువ్వేం భయపడకు, మేమున్నాం కదా. అలా కాదక్క, ఈ లైట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. కూల్ డౌన్, డోంట్ వరీ. ఓకే బాబు, నీకు చెప్పింది గుర్తుందిగా? ఇంకా. ఆ అమ్మాయి రాగానే పొడి చేయాలి, సార్, అర్థమైందా? అమ్మాయి రెడీ సార్. గుడ్. యాక్షన్ చెప్పా? చెప్పాను సార్. నువ్వు ఇటు వచ్చి వెళ్ళక నిల్చోమ్మా. నిలబడు. సార్ మీరు రెడీ కదా? యాక్షన్.
వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మా. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అక్క, నీకు ఇదివరకే యాక్టింగ్ తెలుసా? లేదక్క. టైంకి వచ్చి నాకు హెల్ప్ చేసావు. ఈ డబ్బుంచు. థ్యాంక్స్. ఇప్పుడు హ్యాపీయేనా? అక్క, ఈ బట్టలు. కాస్ట్యూమ్, ఒక డ్రెస్ తీసుకురా. ఇంకివ్వు. థ్యాంక్స్. ఇది నా విజిటింగ్ కార్డ్. దీంట్లోనే అడ్రస్ ఉంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు. ఓకేనా? బాయ్. అలాగే. ఆల్ ద బెస్ట్. ఓకే బాబు, ఈ హాస్టల్ రాకండి. వాడినున్నారా? లోపల వెళ్ళమ్మా. ఎవరు కావాలి? రూమ్ కావాలి. ఎవరికి? నాకే. ఏ ఊరు? విజయవాడ. స్టూడెంటా ఎంప్లాయ్? కాదు కాదు, స్టూడెంట్. నీ మొహం చూస్తే తేడాగా ఉంది. ఊరు నుంచి పారిపోయి వచ్చావా? సరే, నీ బయట చెప్పు. అడ్రస్ చెప్పకుండా రూమ్ దొరకదేమో. అప్పుడే సరితకు నడుగుంటే పోయేది. ఎక్కడికమ్మా? చెప్తా కదా. సిటీ మీదో, సిటీ కుర్రాళ్ళ మీద మోజో, కేర్ ఆఫ్ కోసం హాస్టల్ మీద పడతారు. నీలాంటి వాళ్ళకి రూమ్ ఇవ్వం. వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఏమైందక్క? అరే పోరాదన్నా, పో. ఏందక్క మధ్యాహ్నం నుంచి తిప్పుతూనే ఉన్నావు? ఈ సిటీ కొత్త ఏంది? ఎక్కడికి పోలో చెప్పరాదు? ఉండటానికి నాకు రూమ్ కావాలి. ఈ మాట ముందే చెప్పొద్దా? ఈ పాటికి రూమ్ దొరికేది. కూర్చో అక్క, నేను తీసుకుపోతా. నిజంగా ఇస్తారంటావా అన్నా? ఇగో అక్క, శేషాద్రి నిలయం పైసలకు ఎట్లా అని ఇస్తాడక్క. ఈ సిటీలో ఎవ్వడియా పైన ఈ శేషాద్రి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. మనిషి మంచోడే. చూడు, ఇల్లు పెరిగిందేమని కొలుస్తున్నాడు. అక్క, నా కిరాయ్. నమస్తే సార్. నా పేరు మంగా అండి. నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరైతే మనకేంటి, మనకు కావాల్సింది రెంట్. ఖాళీ ఉంది, రా రా. ఇదే గది, వంట సామాను, ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది. కాకపోతే వాటి రెంట్ సెపరేట్. అవును, నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్. జస్ట్ 1500. 15? కొంచెం తగ్గించండి. హైట్ తగ్గమంటే తగ్గుతాను, కానీ రెంట్ మాత్రం తగ్గలేను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కొంచెం అన్నా తగ్గించండి. ఒక ఇంచు కూడా తగ్గించను. ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా? ఎవరో పడుకున్నారు. ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దెకిచ్చేసా. అతనా? ఎవరు? నువ్వా? ఏంటి ఇక్కడ? ఏం ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం కాదు అంకుల్, పగుంది. పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది. నేను అనాల్సిన మాట నువ్వంటావేంటి? మీ గొడవలు మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి. మీ ఇద్దరు ఒక చోట చేరారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఈ రూమ్ లో కలిసి ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు? మీకు తెలియదు, కానీ ఇదే గోవాలో అయితే చిన్న రూమ్ లో 600 మంది అబ్బాయిలు, 600 మంది అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు. ఏంటి? గోవాలో అంతే మరి. అతని పక్కన నేను చచ్చినా ఉండను. నేను అదే అంటున్నాను. నేననేది ఏంటంటే, చూడమ్మా, ఉన్నది ఒక్క రూమ్. అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు. ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు. ఉంటే రండి. సార్, ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? మంచోడో చెడ్డోడో సరే, చూద్దాం. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉంటాను. సార్, మీరు ఇక్కడే ఉంటారుగా? పక్కనే ఉంటాను. పిలిస్తే పరిగెత్తుకొస్తాను. అతనిది దాటి రాకూడదు. ఈ గీత దాటి రాకూడదు, అంతే కదా? ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. చందన బ్రదర్స్ స్పాన్సర్స్ తో ప్రాబ్లం సాల్వ్డ్. నా రెంట్ మాత్రం ఏమో. అమ్మయ్యా, ఎలాగైతేనే ఉండటానికి రూమ్ దొరికింది. రేపటి సంగతి రేపు. అంతా బాగానే ఉంది, కానీ ఈ బండి సచ్చినోడి మీదనే అనుమానంగా ఉంది. వీడేమైనా చేస్తే అయినా నా సేఫ్టీలో నేను ఉన్నాగా.
ఇంతకీ వీడేం చేస్తున్నాడు? చాలా చాలా ఊహించుకుని ఉంటావు. నీకు తెలియకుండానే నీ ఊహ నిజమవుతుందేమో. అమ్మో, సాయినాథ, శ్రీనివాస, ఆంజనేయ, మీరంతా పడుకోకుండా దగ్గరుండి నన్ను కాపాడండి. ఏంటి ఏంటి ఇంత లేటు? ఏంటి జాబ్ అన్నాక అనేక పనులుంటాయి నీళ్ళు. ఏంటి నీవెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జి అనుకుంటున్నావా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు. నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు. చెప్తా నీ పని. అమ్మా, అన్నయ్య, నాన్న, రండక్క. ఏందమ్మా ఏమైంది? నా పప్పు హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏం చేశాడమ్మా వీడు? దేంతో కొలుకొచ్చాడు. ఆ చొక్కా మీద నల్లెంట్రుకల సాక్షి. నాకే పాపం తెలీదు, నన్ను నమ్ము మావా. నీకేం తెలియకుండా నీ చొక్కా మీద ఎంట్రీకి ఎలా వచ్చిందా? నువ్వు చెప్పేది నమ్మేటా? నేను ఎరి పప్పలా కనబడుతున్నా. రే ఇన్ని కుమ్మేయండి. ఇదేమన్నా ఎక్స్ట్రా చెప్తే ఒక్క కేకేమో చాలు. ఏడ్చుకుని అలా ఉన్నా చుట్టాలు వచ్చారా? మొన్నక చుట్టాలు వచ్చారు. ఇదిగా మనిషికో ప్రాబ్లం. నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. నిన్ను ఆ దేవుడే కాపాడాలి. అమ్మో, సినిమాకి టైం అయిపోతుంది. ఏమైంది దీనికి? సూపర్ డ్రీమ్ వేసుకుని ఉంటుంది. విలేజ్ ప్రోడక్ట్ అయినా ఫిగర్ కేకే. చిచి, ఏంటి దొబ్బుడు కార్యక్రమం? చచ్చా, ఈ నరకం కన్నా డబ్బింగ్ సినిమానే బెటర్. సుఖంగా నిద్రపోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో ఏ జూనియర్ ఆర్టిస్ట్ కు వేషం ఇచ్చి ఉన్నాం. ఎక్కడో ఖాళీ శాపం పెట్టుంటారు. అందుకే ఇలాంటి ట్విస్టులన్నీ జరుగుతున్నాయి. లోపల అరుపుకున్నా బయట పరుపు బెటర్. రీవేం తీర్చుకున్నావు, ఇప్పుడు హ్యాపీయా? త్వరలోని బెడ్ మీద పడుకోవాల్సి ఉండి. చిచి, ఏ తల్లి ఇక్కడ కూడా పడుకునేవా? ఆహా పున్నమి వెన్నెల, ఎవరు ఈ పడతి? ప్రొద్దునే గ్రుద్ది మరీ గొడవ పెట్టుకున్నది. సీను కట్ చేయగా ఏకంగా ప్రక్కనే వచ్చి చేరినది పో. ఈ విధముగా పరిపరి విధముల భయపడుటేయాలా, నన్నును భయపెట్టుటేయాలా? అకట ఏమి ఈ చిత్ర విచిత్రమైన గాథ? ఓ పున్నమి వెన్నెల, ఆలకించి
నా దగ్గర అసిస్టెంట్కి చదువుకొని రా. సార్ నమస్కారం సార్. ఏమిటి అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేసావు? కూర్చోండి. ఇతను నా ఫ్రెండ్ కూర్చోవయ్యా. ఇతను నా అసిస్టెంట్. మీ అమూల్యమైన కాలాన్ని నాకు కొంచెం కేటాయిస్తే ఓ మంచి కథ చెప్తాను సార్. కథ? అవతల నాకు స్టోరీ డిస్కషన్ ఉంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ గా వెళ్ళాలి. సార్ సార్ నా కోసం ఓ 30 నిమిషాలు కేటాయించండి సార్. సరే చెప్పు. అది ఒక పెద్ద అద్భుతమైన భోగి మంట. ఆ భోగి మంట మీదకి క్లోజ్ పోతుంది. ఆ క్లోజ్ నుండి జూమ్ బ్యాక్ చేస్తే వర్షం జోరున పడుతుంది. ఆ వర్షంలో మంట రెపరెపమంటూ ఆరిపోతుంది. కెమెరా జిమ్మి జిప్పి మీద పైకి అలా వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో పిట్ట ఎగురుతూ ఎగురుతూ రెట్ట వేసింది. ఆ రెట్ట మీదకి కెమెరా జూమ్ లో వెళ్ళింది. ఆ రెట్ట వస్తువు పువ్వు మీద పడింది. అప్పుడు పడుతుంది సార్ మన టైటిల్. ఏంటి డైరెక్టర్ టైటిల్? కాదు సార్, మన సినిమా టైటిల్. పిట్ట రెట్ట. నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వేదల వల్లే చెత్త కథలు వస్తున్నాయి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రొడ్యూసర్లు సముద్రంలో దిగుతున్నారు, ఆడియన్స్ తెరలించి ఇచ్చేస్తున్నారు. లే సార్, రిలాక్స్ సార్, రిలాక్స్. నాకు ఒక మంచి నిర్మాత దొరికాక నా సినిమాకి మిమ్మల్ని డైలాగ్ రైటర్ గా నేను రికమెండేషన్ చేస్తాను సార్. నన్ను రికమెండ్ చేస్తావా? రఘు నువ్వు కూర్చో. మళ్ళీ రావద్దు. నువ్వు కనబడ్డావంటే బట్టలు ఫ్రై చేసేస్తాను. చూడు బాబు రఘు, నేనెందుకు కూర్చోమన్నానో తెలుసా? నీలాంటి యువకులందరూ సినిమాల్లో చేరి ఇది చాలా విశాలమైన ప్రపంచం అని, అందులో ఆకాశం తెట్టి ఎదిగిపోవచ్చని కళ్ళగంటూ వస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనుకుంటాం? ఇగో ఇలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కుతారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. సరే, నేను నిన్ను మన సెట్ లో చూశాను, నీ సిన్సియారిటీ గమనించాను. నేను చెప్తాను, సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. అదిరిపోయింది రబ్బా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కదా, దాని సెగదరగా టేస్ట్ అదిరిపోయింది అనుకో. ఏ బాబు, ఆ సూప్ మార్చరా నాయనా. ఏరా దర్శక కమర్క, ఎంతవరకు వచ్చాయి నీ టైల్స్? ట్రై చేస్తున్నాను బాబాయ్. ఎప్పటికైనా నువ్వు సాధిస్తావు నాకు తెలుసు. ముందు బిర్యానీ తినరా. లేదు బాబాయ్, పార్సల్ తీసుకెళ్తున్నాను. మా ఓనర్ కి బిర్యానీ అంటే ప్రాణం. అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో గట్టెక్కిస్తుంటాయి. అవును బాబాయ్, మన ఇండస్ట్రీలో ఏ హీరోలు కథ వింటున్నారు? అబ్బో, అదేంట్రా బాబు అంత ప్రశ్న వేసావు? తిన్న బిర్యానీ అంతా అరిగిపోయేంత ప్రశ్న వేసావు కదరా. ఒరే అబ్బాయి, తెలుగువాడి కథ వినాలంటే మన హీరోలు ప్రొడ్యూసర్లు బిజీరా, ఎవరు వినరు. అదేంటి బాబాయ్ ఎలా అంటావు? అవునరా, తెలుగువాడిగా పుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం సంపాదించుకుని డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం అవ్వవురా. భాష మార్చు, ఇంగ్లీష్ క్యాసెట్లు చూడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి హీరోలకి వెళ్ళి కథ చెప్పకు, చాట్లు చెప్పు. యువర్ ఫేస్ హియర్, కెమెరా హియర్, 24 లెన్స్, అకేలా క్రెయిన్, సిమ్మీ జీప్, ట్రాలీ ట్రాక్, బన్నింగ్ 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 బ్లాస్ట్ అని చెప్పు. ఎందుకంటే నువ్వు కథ చెప్తే వాళ్ళకి అర్థమైపోద్ది. షార్ట్లు చెప్పావనుకో, నువ్వేం చెప్పావు వాళ్ళకి అర్థం కాదు, వెంటనే డైరెక్టర్ అయిపోతావు. అందులోనే ఉందిరా మర్మం. అంత కరమేంటి బాబాయ్, కథలో విషయం ఉండాలి, మనలో దమ్ము ఉండాలి. ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తుంది ఇండస్ట్రీ. వెరీ గుడ్. మీలో ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇన్నేళ్ల నా ప్రొడక్షన్ మీద ఉద్యోగం యొక్క అనుభవం, ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ తెలుగు నేల మీద పుట్టి ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ కృష్ణానగర్ ఇందిరానగర్ రోడ్ల మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళ యొక్క పట్టుదల చూపులు నీలో నాకు కనిపిస్తున్నాయి. ఈ కళామ తల్లి ఎవరి కళ్ళు తెరిపిస్తే ఈ తెలుగువాడి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందో ఆ కాలమే నిర్ణయించాలి. నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్ రఘు. హాయ్ హాయ్. ఇదిగో దమ్ బిర్యానీ. ఈ రాత్రి కూడా బాగా అరవగా తిను. నాకొద్దు. నాకొద్దమ్మా, తిను. వద్దన్నానా? అసలు నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను తిన్నానో లేదో నీతో చెప్పానా? నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా? ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు. యాపు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో పాపం తిందో లేదో అని మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకాసులకి చిందులేస్తావా? ఏయ్, మాటలు మంచిగా రాని. రాకాసి గీకాసి అంటే నేను ఊరుకోను. మానవత్వం సాకుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. అసలు నీకేం తెలుసేంటి? పల్లెటూరు దాన్ని ఏం తెలియదనుకుంటున్నావేమో. సిటీలో జరిగే అన్యాయాల గురించి పేపర్లో చదివా, తేజ టీవీలో కూడా చూసా.
నీ డబ్బా ఫేస్ కి అంత సినిమా లేదు. ఇదిగో మాటలు మంచిగా రాని, లేకపోతే ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారు? చూడండి అంకుల్, ఏదో రూమ్మేట్ కదా అని బిర్యానీ తెస్తే అది తినకుండా ఊరికే నా బ్రెయిన్ తింటుంది. ఈ పల్లెటూరు మొద్దు. ఫోన్లే వదిలేయమ్మా. రఘు, బిర్యానీ నాకు ఇచ్చే, దాని గురించి గొడవ పడకుండా నాకు తినడానికి నేను ఉన్నాను కదా. తీసుకోండి అంకుల్, ఎలాగో ముందే డిసైడ్ అయ్యాను. ఏమని? ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్కగానే పడేద్దామని. అంటే వీడు నన్ను కుక్క అన్నాడా? అంటే అన్నాళ్ళు ఇద్దరు బిర్యానీ ఫ్రీ కదా. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు. నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము. ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పయ్యా. ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందుకి మంచి డిమాండ్. అవును, తాగుబోతున్నాడు, అదే ఎక్కువ తాగుతారు. ఓకే, కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఫార్ములా నాకు తెలవదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో థమ్సప్ నీళ్లు నింపడమే. కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, మన చిరకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు ఆ పని మీద ఉండు. నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. డిస్కౌంట్ సేల్. 2 రోజుల నుంచి ఈ డ్రెస్ వెళ్ళాలంటే నా మీద నాకే అసహ్యం పడుతుంది. ఓ 2 డ్రెస్సులు తీసుకుంటే బాగుంటుంది కదా. హాయ్ మంగా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి షాపింగ్ వచ్చావా? ఈ సేల్ కొందామా అని 2 అనుకుంటే 4 వచ్చాయి. పద మళ్ళీ షాపింగ్ చేద్దాం. పదక్క. అక్క, ఇంకో విషయం మాట్లాడాలి. జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. పద. బాయ్, 2 జ్యూస్ తీసుకురామా. అక్క పర్లేదు చెప్పు. నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. కంగ్రాట్స్, గుడ్ డిసిషన్. ఈ సిటీలో నన్ను నేను పోషించుకోవడానికైనా చెయ్యక తప్పదనిపిస్తోంది. తప్పులేదు, అసలు సినిమా వర్క్ అంటే అన్ని ప్రొఫెషన్స్ లాగే. నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే కొంతమంది చెడ్డ మనుషులు ఈ ఫీల్డ్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ కే చెడ్డ పేరు వచ్చింది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీలో మంచి స్కిల్ ఉంది. మా డైరెక్టర్ చేయబోయే కొత్త సినిమాలో నీకు మంచి వేషం ఇప్పిస్తాను. థ్యాంక్స్ అక్క. బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఒక్కళ్ళని నమ్ముకుని కూర్చుంటే ఈ ఫీల్డ్ లో వర్కౌట్ కాదు. సో అన్ని ఆఫీసులో అడ్రస్లు ఇస్తాను. ఆ ఆఫీసులకు వెళ్ళి నీ ఫోటో కార్డ్స్ ఇచ్చిరా. అప్పుడు నీకు ఫీడింగ్ ప్రాబ్లం ఉండదు. నీ అదృష్టం బాగుంటే నువ్వు మంచి పొజిషన్ కి రావచ్చు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. అలాగే. బిల్ ఎంతండి? 25 రూపీస్ అమ్మా. అక్క నీవే ఈ డబ్బుంచు. ఆ రోజు హెల్ప్ చేసావు కదా. థ్యాంక్స్ అక్క. ప్లేస్ ఖాళీ లేదలా. దొరికింది. దొంగ సచ్చినోడు బట్టలు బానే ఉతికాడు, మళ్ళీ ఉతుక్కుంటాడులే. హిప్పులు కూడా పెట్టుకున్నాడు సచ్చినోడు. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారైంది. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి? నాకేం తెలుసు? అవే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. ఏ, నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి, దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి? క్లిప్లు పెడతాను, ఇదే పడేసి ఉంటుంది. ఏ అది ఇది అంటే మరీ దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బా, ఆపండి మీ గొడవ. అవును, నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనాడి ఎవరా బాబు నువ్వు? మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఏ, ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను, చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కూడా చెప్తాను. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలంటే నాకు అమ్మి. నేను అమ్మను.
నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళు లేవు, నువ్వు డబ్బులు తక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్. అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయితే మంగా మంగా ఎక్కడికి వెళ్ళిందో? హాయ్, నీ పేరేంటి? రఘు. ఏం చేస్తుంటా? సినిమాలో చేస్తుంటాను. టికెట్లు ఇచ్చే ఉద్యోగమా? నేను అనేది సినిమా హాల్లో కాదండి, సినిమాల్లో. సినిమాల్లోనా? ఏం చేస్తుంటా? అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఓ, కాబోయే డైరెక్టర్ అన్నమాట. మీలో మీ క్యాచింగ్ సూపర్ అండి. మీరు కూర్చుంటే ఇంకా సూపర్ ఉంటారు రండి. థ్యాంక్ యూ. నువ్వు డైరెక్టర్ అయితే మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకో. నాకు ఎప్పటి నుంచో సినిమాల్లో చేయాలని కోరిక. మేకప్ తో ఉన్న ఫోటోలు పంపిస్తాను. నేచురల్ బ్యూటీకి మేకప్ ఎందుకంటే ప్రపంచంలో 2 రకాల ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఒక రకం ఏమో అందగత్తెలు, అంటే మీలాగా. రెండో రకం అందగత్తెలను భ్రమపడేవాళ్ళు. అయినా రెండో రకం వాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆంటీ, మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. ఏదో నీ అభిమానం. రఘు, చెప్పండి. నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నా రూమ్ కి వచ్చేసాయి. ఈ రోజు వస్తానండి. నాకు కస్టమర్స్ వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నా. సరే బాయ్. బాయ్ ఆంటీ, ఈ రోజే డిన్నర్కి వస్తా. బాయ్. కన్నుల బాధలు తెలియవులే, కన్నెల మనసులు అప్పుడప్పుడు అలా కనపడతాయేమో. దొంగ సచ్చినాడు. వీడి కళ్ళల్లో కోమాలు తప్ప ఫుల్ స్టాప్ లే కనపడవు. వీడి నెవత్తి చేసుకుంటుందో కానీ దానికి సునామీయే. చిచి, వీడి గురించి నాకెందుకు? తొందరగా సేఫ్టీ ఉన్న మంచి రూమ్ చూసుకోవాలి. అయినా వీడి నన్ను లాభం ఏంటి? గదిలో పారేసిన పొట్టోడు ననాలి. గతి లేకుంటున్నందుకు నన్ను అనుకోవాలి. హాయ్ రా బావా. హాయ్ చంటి. ఎవర్రా అమ్మాయి? మంగాని. అది పెద్ద స్టోరీ లేరా. నీకు ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను రా. ఏంట్రా రాత్రి నిద్రపోలేదా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఈ రూమ్ లో ప్రతి రాత్రి ఒక హారర్ సినిమా చూస్తున్నాను లేరా. ఎప్పుడు ఈ స్క్రిప్ట్ వర్కేనా? బయట ప్రపంచం పట్టించుకోవా? బయట ప్రపంచం ఉన్నావు, కొంపతీసి లోగాని ఫెయిల్ అయిందా? చచ్చా, అదేం కాదురా. ఈ రోజు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, సరదాగా నువ్వు వస్తావేమోనని. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా? తను నేను అడగలేదురా. పైగా తన కూడా నీ డిపార్ట్మెంటే కదా. సారీరా, ఈ రోజు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది. పైగా డైరెక్టర్ గా డిస్కస్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి స్కోర్ బోర్డ్ ఇస్తూ ఉండు. సరేరా, టైం అవుతుంది, నేను వస్తా. జాగ్రత్త రాయ్. ఓకే లేరా, నేను చూసుకుంటానుగా. బాయ్ బాయ్. ఆత్రేయ, ఆరుద్ర, చినారే. రఘుకి ఇన్స్పిరేషన్ ఎవరో గాని కౌలందరినీ గుర్తు చేస్తూ చాలా బాగా రాశారు. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు మంగా అండి. కో డైరెక్టర్ సరిత గారు పంపించారు. ఓ, మంగా అంటే నువ్వేనా? అక్కడ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వెళ్ళి కలువమ్మా. అలాగే సార్. సార్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఈ సినిమాలో ఏదో వేషం ఉందని సరిత గారు పంపించారు. అబ్బా, రగన్న డైరెక్ట్ గారు సీన్ పేపర్ ఇమ్మన్నారు. సరే డైలాగ్ చెప్పు. నిన్ను చూసిన రోజు నుండి నేను నిన్ను మరవలేకపోతున్నాను. నిద్ర పడటం లేదు, ఆకలి వేయటం లేదు, నన్ను నేను మర్చిపోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఎంతసేపు చెప్పు. ఐ లవ్ యూ. దీంట్లో ఉంది. కేటవాక్ వచ్చా? రాదు. ఎందుకమ్మా ఓ ఎర్ర బస్సుకి ఎగేసుకుంటూ వచ్చేస్తారు. రఘు రెడీయా? రెడీ సార్. సరే పదా, గెట్ రెడీ. రఘు, ఆ అమ్మాయి బాగుంది, ముందు వరుసలో పెట్టచ్చు కదా. ఆ అమ్మాయికి డైలాగ్ చెప్పడం రా సార్. ఏమిటోనయ్యా, అందంగా ఉండేవాళ్ళు డైలాగ్ చెప్పలేరు, డైలాగ్ చెప్పేవాళ్ళు అందంగా ఉండరు. సరే టేక్ చేద్దారా? ఏయ్, నాకు డైలాగ్ రాదని నీకెప్పుడైనా చెప్పానా? సైలెన్స్. ఎవరయ్యా జూనియర్ ఆర్టిస్ట్ సప్లైరు?